నమస్కారం మిత్రులారా. మెట్రో వెనుక అసలు నిజాలు ఏమి? మెట్రో ఫేజ్ 2 కట్టకుండా ఉండే తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఈ డ్రామా చేస్తున్నారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? లేదా నిజంగా తనకు చిత్తశుద్ధి ఉన్నదా? అసలు మెట్రో ఫేజ్ వెనకాల జరిగిన అసలు తతంగం ఏంది? ఈ సీక్రెట్లను వివరించే వీడియోనే ఇది. దయచేసి ఆఖరి వరకు చూడండి. మెట్రో ఫేజ్ 1 డ్రామా 4 ఎపిసోడ్లు జరిగింది. ఫస్ట్ ఏప్రిల్ 29వ తారీఖు ఎల్ఎన్టీ అనే సంస్థ మెట్రోను తెలంగాణ గవర్నమెంట్కు ఇస్తున్నట్టుగా ఎన్ఎస్సి బిఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్కి, ఎందుకంటే అది లిస్టెడ్ కంపెనీ కాబట్టి ఎల్ఎన్టీ తెలియజేయడం జరిగింది. అంటే ఏప్రిల్ 29 ఈ డ్రామా మొదలైంది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు పదే పదే ఏం చెప్పుకుంటూ వచ్చారు? ఎల్ఎన్టీ నుంచి మెట్రో మేము తీసుకుంటున్నాము, తెలంగాణ ప్రభుత్వమే ఈ రోజు నుంచి మెట్రో నడిపిస్తుంది, ఆల్రెడీ 1460 కూడా వేసేసాము మా వంతు డబ్బులు అని చెప్పారు. దాంతోపాటు ఆయన ఇంకో మాట ఏం చెప్పాడు అంటే, ఐఆర్ఎఫ్సి నుంచి లోన్ వస్తుంది, కేవలం 4% మాత్రమే వడ్డీతోని ఐఆర్ఎఫ్సి నుంచి లోన్ తెప్పించిన నేను చాలా పెద్ద పని చేసిన, చాలా గొప్ప పని చేసిన అని ప్రజల ముందు పదే అబద్ధాలు చెప్పాడు. ఈ అబద్ధాలను ఎప్పుడు పటాపంచలైనాయి? మే 25వ తారీఖు ఐఆర్ఎఫ్సి అనే సంస్థ, హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ అనే సంస్థ MOU ఎంటర్ అయ్యి ఏం చెప్పారు దాని ద్వారా అంటే, మేము హైదరాబాద్ మెట్రోను టేక్ ఓవర్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వానికి 13,600 కోట్ల రూపాయలు అప్పిస్తున్నాము. కానీ దానిలో వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ చెప్పలేదు. కానీ అంతకు ముందే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఇంట్రెస్ట్ రేటు 4% అని చెప్పారు. కానీ ఐఆర్ఎస్సి సంస్థ ఇంట్రెస్ట్ రేట్ గురించి చెప్పలేదు. ఐఆర్ఎస్సి సంస్థ ఇంకొకటి ఏం చెప్పింది అంటే, చాలా కేటగారికల్గా, మీరు కావాలంటే చూడొచ్చు ఇక్కడ, చాలా కేటగారికల్గా వాళ్ళు, మేము ఎటువంటి ఫీజు మేము తెలంగాణ ప్రభుత్వం నుంచి తీసుకోవట్లేదు, ఇది చాలా క్లియర్గా, దిస్ ఫెసిలిటీ క్యారీస్ నో ప్రాసెసింగ్ ఫీజ్, కమిట్మెంట్ ఛార్జెస్ ఆర్ ప్రీపేమెంట్ పెనాల్టీస్, మేకింగ్ ఇట్ అన్ ఎఫిషియంట్ అండ్ బారోవర్ ఫ్రెండ్లీ రీఫైనాన్సింగ్ మెకానిజం. అంటే దాని అర్థం ఏంది మిత్రులారా? ₹1 కూడా మేము ప్రీపేమెంట్ పెనాల్టీ కావచ్చు, ఫీజు కావచ్చు, ఇటువంటిది మేము వసూలు చేయట్లేదు తెలంగాణ ప్రభుత్వం నుంచి అని చాలా క్లియర్గా ఐఆర్ఎఫ్సి సంస్థ అగైన్ ఎన్ఎస్సి బిఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్కు ఫైల్ చేసిన రిపోర్ట్స్ ఉన్నాయి మే 25వ తారీఖు. ఆ తర్వాత కొత్త డ్రామాకు తెరదీశారు. ప్రెస్ మీట్ పెట్టి కిషన్ రెడ్డి గారు, మేము పదే వెళ్ళి సెంట్రల్ మినిస్టర్స్ దగ్గర కలిసి మెట్రో కోసము డబ్బులు అడిగినా, మెట్రో కోసం పర్మిషన్స్ అడిగినా వెంటనే కిషన్ రెడ్డి గారు వెళ్ళి దాన్ని క్యాన్సిల్ చేపిస్తున్నారు తన పలుకుబడి ఉపయోగించి అని ఒక పెద్ద అబద్ధాన్ని తీసుకొచ్చారు. ఆ అబద్ధం ఏం చేశారు? ఆ అబద్ధం ద్వారా మీరు ఒక్కసారి చూడండి. జూన్ 15వ తారీఖు వారు ఒక లెటర్ రాశారు, డియర్ కిషన్ రెడ్డి గారు అని చెప్తూ చాలా విషయాలు మెన్షన్ చేసుకుంటూ, మేము acting upon the terms stipulated by IRFC itself, the government of Telangana paid an upfront fee of 84.32 crore rupees for the release of the first tranche of financing. అంటే అర్థం ఏంది? 84,32 రూపాయలు అక్షరాల మేము ఐఆర్ఎఫ్సి సంస్థకు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసి ఉన్నాము. అంటే దాని అర్థమైంది, ఈ డబ్బులు ఆల్రెడీ ఐఆర్ఎఫ్సికి మన తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్ళిపోయినాయి. అంతేకాదు, తెలంగాణ ద స్టేట్ గవర్నమెంట్ హెస్ ఆల్రెడీ పెయిడ్ డిపాజిటెడ్ 1460. అంటే ఐఆర్ఎఫ్సి సంస్థతోని ఆల్రెడీ డ్యూ డిలిజెన్స్ ప్రాసెస్, ఆర్బీఐ లింకప్ ప్రాసెస్ అన్నీ కంప్లీట్ అయినాయి అని అక్షరాల రేవంత్ రెడ్డి గారు రాసిన మాటని నేను మళ్ళీ చదువుతున్నాను. ఈ లెటర్ లో ఏం చెప్పారు? సబ్సిక్వెంట్లీ ఐఆర్ఎఫ్సి, ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్, ఎగ్జామిన్డ్ ద ప్రపోజల్ ఇన్ డీటెయిల్, కండక్టెడ్ ద డ్యూ డిలిజెన్స్, assessed the project's viability and repayment capability and sanctioned the financing required for the transaction. అంటే దాని అర్థమైంది, డ్యూ డిలిజెన్సీ అయిపోయింది, ప్రాజెక్ట్ రిపోర్టు వాడు అసెస్మెంట్ చేశారు, చాలా కేటగారికల్గా మన రీపేమెంట్ కేపబిలిటీని, మిగతా అన్ని అంశాలను ఐఆర్ఎఫ్సి సంస్థ మొత్తం చూసిన తర్వాతనే మనకు లోన్ శాంక్షన్ చేసింది 13,538 కోట్ల రూపాయలు. అంటే ఐఆర్ఎఫ్సి సంస్థ తెలంగాణ ప్రభుత్వం యొక్క రీఫైనాన్సింగ్ ఆప్షన్స్, తర్వాత వారు ఈ ప్రాజెక్టును ఏ విధంగా హ్యాండిల్ చేస్తారో ఆ విధమైన విషయాలు, డ్యూ డిలిజెన్స్, ఆర్బీఐతోని ఉన్న బ్యాకప్ ఆప్షను, ఇవన్నీ చాలా జాగ్రత్తగా పరిశీలన చేసిన తర్వాతనే ఐఆర్ఎఫ్సి అనే సంస్థ
తెలంగాణ ప్రభుత్వానికి 13,538 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్త డ్రామా ఏం పెట్టాడు? నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక లెటర్ రాశారు. ఏం రాశారు లెటరు? జూలై 4వ తారీఖు కిషన్ రెడ్డి గారికి మళ్ళీ ఒక లెటర్ రాశారు. కిషన్ రెడ్డి గారితో పాటు కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఖట్టర్ గారికి కూడా ఒక లెటర్ రాశారు. ఏం చెప్తున్నాడు దీని ద్వారా? నేను 23 జూన్ రోజు నేను మీ దగ్గరికి వచ్చి కలిసిన, 24వ తారీఖు ఖట్టర్ గారిని కలిసినప్పుడు మీరు నాకు ఏం చెప్పారు అంటే, డ్యూరింగ్ ద డిస్కషన్ ఇట్ వాజ్ అగ్రీడ్ దట్ SBI క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ SBI క్యాప్స్ an agency empaneled by the government of India for such assignments. అంటే ఆల్రెడీ డ్యూ డిలిజెన్స్ కంప్లీట్ అయింది, ఆల్రెడీ అసెస్మెంట్ కంప్లీట్ అయింది, ఆల్రెడీ ప్రాజెక్ట్ రిపోర్ట్ను పూర్తిగా IRFC స్టడీ చేసింది, ఆల్రెడీ అవన్నీ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వము 84.32 కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ సబ్మిట్ చేసేసినాము, వాళ్ళకు పేమెంట్ కూడా చేసేసినాము అని చెప్పిన ముఖ్యమంత్రి కేవలం 15 రోజుల తర్వాత ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు? అసలు IRFC చేసిన పని ఏందో మనకు తెలియదు, కానీ SBI క్యాప్స్ ఇప్పుడు చేస్తా అని మీరు చెప్పారు. ఆయన నిజంగా చెప్పిండో లేదో ఈయనే పుట్టిస్తున్నాడో అర్థమవుతలేదు. SBI క్యాప్స్ అనే సంస్థకు వెంటనే ఈ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయడము. ఈ SBI క్యాప్స్ ఏం చేస్తుంది? ఇది కేవలం ఒక కన్సల్టెంట్ ఫర్మ్, ఇట్ ఈస్ నాట్ అ ఫైనాన్సింగ్ ఫర్మ్. ఈ కన్సల్టెంట్ ఏం చేస్తాడు? ఎవరు ఫైనాన్స్ చేస్తే బాగుంటుంది, ఎక్కడి నుంచి ఫైనాన్స్ చేసే అవకాశం ఉంది, ఏ ఫైనాన్షియల్ సంస్థలు ఈ L&T మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్ కోసము రీఫైనాన్స్ చేయగలుగుతాయని అసెస్మెంట్ చేసే ఒక కన్సల్టెంట్. మరి ముందు కన్సల్టెంట్కు 84 కోట్లు IRFCకి ట్రాన్స్ఫర్ చేసిన అని చెప్పిన రేవంత్ రెడ్డి మరి ఆ 84 కోట్లు పీకినట్టేనా? ఈ డ్రామానంతా చూసిన తర్వాత ఒక్కసారి నేను రీక్యాప్ చేస్తే, ఏప్రిల్ 29 L&T మెట్రో సంస్థ ఏం చెప్తుంది? మేము ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్తో అగ్రిమెంట్ ఎంటర్ అయినాము, ఈ L&T మెట్రో ఫేజ్ 1 అనే దాన్ని 69 కిలోమీటర్ల మెట్రో ఫేజ్ 1ను తెలంగాణ ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేయడానికి అగ్రిమెంట్ చేశాము. దేనికి? 15,000 కోట్ల రూపాయల అగ్రిమెంట్. దానిలో 1,461 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది, మిగతా 13,538 కోట్ల రూపాయలు IRFC ఇస్తుంది. మే 25వ తారీఖు ఏం జరిగింది? L&T మెట్రో సంస్థ అట్లాగే IRFC ఒక MOU ఎంటర్ అయితే ఈ 13,538 కోట్ల ఇవ్వడానికి. రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా 3 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, అసలు మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్ చేయడానికి L&T సంస్థ నుంచి మీకున్న అనేక అడ్డంకులలో ఆ అడ్డంకులను మీరు పూర్తి చేశారా? నెంబర్ 1 అడ్డంకి ఏంది? మీరు మెట్రో ఫేజ్ 1లో భాగంగా ఫలక్నామా వరకు ఎక్స్టెన్షన్ చేయాల్సిన లైన్ను కేవలం MGBS వరకే కట్టారు, మిగతా ఫలక్నామా వరకు ఎందుకు కట్టలేదు? ఈ ప్రశ్నకి ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు కదా ముఖ్యమంత్రి. 2, ఆల్రెడీ మెట్రో ఫేజ్ 1 పైన అనేక కేసులు హైకోర్టులో ఉన్నాయి, ల్యాండ్ అక్విజిషన్ కేసులు ఉన్నాయి. మరి అవన్నీ పెండింగ్లో ఉన్నప్పుడు L&T సంస్థ నుంచి ఏ విధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది? ఈ అడ్డంకులను ఆన్సర్ చేయకుండా ముఖ్యమంత్రి ఫేజ్ 1 నేను టేక్ ఓవర్ చేసిన అని డిక్లేర్ చేసిండు. అది అబద్ధమా నిజమా? రెండో ప్రశ్న, IRFCకి 84.32 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు కదా, మరి అది తిరిగి మీ ఖజానాకు వచ్చిందా లేకుంటే ఆ పైసలు అటే పోయినాయా? ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని గురించి ఆన్సర్ చేయలేదు. దాంతోపాటు 1,461 కోట్ల రూపాయలు కూడా జమ చేసిన అని చెప్పిండు. మరి ఆ పైసలు కూడా తిరిగి వచ్చినాయా లేకుంటే అక్కడనే అది క్షవరమైందా అనేది చెప్పలేదు ఇప్పటి వరకు. మూడో ప్రశ్న ఏంటంటే, IRFC అనే సంస్థ ఆల్రెడీ కేపబుల్ సంస్థ, బెంగళూరు మెట్రో, ముంబై మెట్రో, ఢిల్లీ మెట్రోలకు ఫండింగ్ ఇచ్చిన సంస్థ. అటువంటి సంస్థను కాదని సడన్గా ఇప్పుడు కొత్త కన్సల్టెంట్, కొత్త ఏజెన్సీ, కొత్త SBI క్యాప్స్ అని మీరు ఎందుకు తెరదివ్వాలి? హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్ చేయడంలోనే ఇన్ని డ్రామాలు చేస్తున్న ముఖ్యమంత్రి ఎందుకు చేస్తున్నాడు ఈ డ్రామాలు? ఏప్రిల్ 29 L&T ఒక మాట చెప్తుంది, మే 25వ తారీఖు L&Tకి IRFCకి MOU అవుతుంది, జూన్ 15వ తారీఖు రేవంత్ రెడ్డి ఒక లెటర్ రాస్తాడు, మళ్ళీ జూలై 4వ తారీఖు రేవంత్ రెడ్డి ఇంకొక లెటర్ రాస్తాడు. అసలు ఏ ఒక్క విషయాన్ని కూడా పొంతన లేకున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు పదే డ్రామాలు చేస్తున్నారు? అసలు సీక్రెట్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి మెట్రో ఫేజ్ 2 కట్టడం చేత కాదు. మెట్రో ఫేజ్ 2లో ల్యాండ్ అక్విజిషన్ చేయాలి, అది చేత కాదు. మెట్రో ఫేజ్ 2లో కొత్తగా అప్పు తీసుకురావాలి, అది చేత కాదు. మెట్రో ఫేజ్ 2 ఎవరు కట్టాలి? అలాంటి ఒక ఏజెన్సీని, ఎందుకంటే L&T లాంటి అతిపెద్ద ఏజెన్సీయే తెలంగాణలో
అట్లాగే ఇండియాలో ఉన్న అతిపెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీయే ఇక్కడ చేయలేకపోయింది. ఎందుకంటే మీరు చేసే అవినీతి, మీరు చేసే కట్ మనీ, మీరు చేసే కమిషన్ రాజ్యంలో మేము ఇక్కడ పని చేయలేము అని పారిపోయిన ఎల్ఎన్టీ లాంటి సంస్థనే పారిపోతే వేరే సంస్థలు ఏవి కూడా తెలంగాణకు రాలేవు అనే ఒక భయంతో రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఫేజ్ 2 కట్టలేడు, ఫేజ్ 1 ఎక్వైర్ చేయలేడు. ఈ డ్రామాను, ఈ లెటర్ల మీద లెటర్లు రాయడం అనే ఒక డ్రామాను కొనసాగిస్తూనే ఉంటాడు. నిజంగా రేవంత్ రెడ్డి గారికి దమ్ముంటే ఈరోజు 2 పనులు చేయాలి. ఒకటి, ఫస్ట్ ఫేజ్ 1 యాక్విజిషన్లో ఉన్న అడ్డంకులు నేను 15 రోజులలో సాల్వ్ చేస్తా అని చెప్పాలి, లేకుంటే 20 రోజులలో సాల్వ్ చేస్తా అని చెప్పాలి. అది చెప్పే దమ్ము లేదు, ఎక్విజిషన్ చేసే దమ్ము లేదు. కానీ ప్రెస్ మీట్లలో మాట్లాడము, కిషన్ రెడ్డి గారికి లెటర్లు రాయడము, లేకుంటే కట్టర్ గారికి లెటర్లు రాయడము, ఈ విధంగా టైం పాస్ చేయడానికి మాత్రమే ముఖ్యమంత్రి పనికొస్తున్నాడు. మిత్రులారా, గత 2.5 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ ఒక్క చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు కూడా, ఫ్యూచర్ సిటీ అది అట్లనే ఉన్నది, మెట్రో ఫేజ్ 2 ఇక మనకు తెలియదు, ఫేజ్ 1 యాక్విజిషను, గాంధీ సరోవరు, అట్లాగే మూసీ ప్రక్షాళన, ఇట్లాంటి అనేక మాటలు చెప్పిన ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క ప్రాజెక్టును కూడా ల్యాండ్ చేయలేక చేతగాని ముఖ్యమంత్రిగా మళ్ళీ 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 ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు. సో అటువంటి ముఖ్యమంత్రిని మనం ఇంకా ఎన్ని రోజులు భరించాలో. జై శ్రీరామ్.